Welcome to Competitive Exams Corner. Good morning, each and everyone. Welcome to the editorial analysis on 16th of August 2024. ఈరోజు మనము డిస్కస్ చేయబోయే ఎడిటోరియల్ ఫ్రీడమ్ ఫ్రమ్ డిపెండెన్స్ ఎ న్యూ ఎరా ఇన్ హెల్త్ కేర్. ఇది హిందీలో వచ్చిన ఆర్టికల్ ఇది. సో ఈ ఎడిటోరియల్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనకు హెల్త్ కేర్ పరంగా చాలా చాలా ఇంప్రూవ్ అయ్యాము అండ్ ప్రతి వేరే దేశాలకు మనము మీద ఆధారపడి వేరే దేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి నుంచి వేరే దేశాల వాళ్ళే ఇండియాకు వచ్చే స్టేజ్కి మనం చేరుకున్నాము అనేది ఈ యొక్క ఎడిటోరియల్ యొక్క సారాంశం. అండ్ ప్రతి లైన్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. Freedom from Dependence, a new era in healthcare. India's Independence Day on August 15th is a time for reflection on the nation's remarkable journey across various sectors. చాలా చాలా రంగాల్లో ఇండియా రిమార్కబుల్ జర్నీని మనము చూస్తూ వస్తున్నాం. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొఫౌండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ వీ హ్యావ్ విట్నెస్డ్ ఈజ్ ఇన్ ద హెల్త్ కేర్ సెక్టర్. అయితే చాలా రంగాల్లో చాలా అంటే అద్భుతంగా పర్ఫామ్ చేసింది ఏది అంటే హెల్త్ కేర్ సెక్టర్. ఫ్రమ్ ఎ time when Indians had to travel to the Western world for advanced medical treatments to today, where India stands as a global health care hub. అయితే మనకి ఏదైనా ఒకటి ఆరోగ్యపరంగా చాలా ఎక్కువ విపరీతమైన సమస్య వస్తే మన వెస్ట్రన్ వరల్డ్కి మనం వెళ్ళే వాళ్ళం, వెస్ట్రన్ కంట్రీస్కి ఆరోగ్యపరంగా వెళ్ళే వాళ్ళం. కానీ ఇప్పుడు ఒక మెడికల్ గ్లోబల్ హెల్త్ కేర్ హబ్గా ఇండియా నిలిచింది. అండ్ అడ్వాన్స్డ్ మెడికల్ ట్రీట్మెంట్స్ కూడా ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. అండ్ we have come a long way. This evolution not only signifies our medical prowess but also our economic resilience. అయితే మనకు మెడికల్ గురించి మాత్రమే మనకు గ్రిప్ మాత్రమే కాకుండా మిగిలిన దేశాల వాళ్ళు కూడా మన ట్రీట్మెంట్ని తీసుకుంటున్నారు అంటే మన ఎకానమీ కూడా ఇంప్రూవ్ అయింది అని చెప్తున్నారు. అంటిల్ ద 1980s ఇట్ వాస్ ఎ కామన్ ప్రాక్టీస్ ఫర్ affluent Indians to seek advanced medical treatments abroad, ఎస్పెషల్లీ ఇన్ వెస్ట్రన్ కంట్రీస్. అయితే 1980s వరకు కూడా ఒక కామన్ ప్రాక్టీస్ ఉండేది. సో ఇండియాలో పెద్దగా హెల్త్ కేర్ సరిగా లేదు. అండ్ మనము ఇండియా దాటి వెళ్తేనే కొన్ని కొన్ని వాటికి మనము సాల్వ్ చేసుకోగలం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ సంబంధించి ఉందనుకోండి, క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇండియాలో 1980s టైంలో పెద్దగా స్పెషలైజేషన్ ఉండేది కాదు. అలాంటప్పుడు ఇండియా దాటి మనము వేరే కంట్రీస్కి వెళ్తేనే మనము ఆ క్యాన్సర్ని నయం చేసుకోవచ్చు అనే ఒక ఆలోచన చాలా బలంగా ఉండేది. అండ్ దిస్ డిపెండెన్సీ వాజ్ నాట్ ఓన్లీ ఎ డ్రెయిన్ ఆన్ అవర్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ బట్ ఆల్సో ఎ టెస్టామెంట్ టు ద గ్యాప్స్ ఇన్ అవర్ హెల్త్ కేర్ సిస్టమ్. అయితే మన ఆర్థిక అవసరాలు ఏవైతే ఉంటాయో వాటికి ఒక గండి అంటే ఒక అడ్డంకి మాత్రమే కాకుండా అండ్ మన హెల్త్ కేర్ సిస్టంలో కూడా మనం ఒక గ్యాప్స్ అన్నమాట. అంటే మనము ఏవైతే డ్రాబ్యాక్స్ అనుకోవచ్చు, సంథింగ్ నెగటివ్స్ అనుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి ఇండియాలోనే ట్రీట్మెంట్ ఉంటే ఆ వ్యక్తి ఎంతైతే అమౌంట్ అవుతుందో అది ఇండియాలోనే పే చేస్తాడు. అది భారతదేశానికి కూడా ట్యాక్స్ రూపంలో కాస్త ఆదాయం ఉంటుంది. ఇప్పుడు అదే వ్యక్తి ఇండియా దాటి బయటికి వెళ్ళాడు అంటే ఆ ఆదాయం ఆదాయం పోయినట్లు. రెండవది ఇక్కడ మన హెల్త్ కేర్ సిస్టంలో అంటే మన దేశంలో ఇంత పెద్ద దేశం 140 కోట్ల మంది ఉన్నారు. అండ్ రెండు ఇంకొద్ది సంవత్సరాల్లో మూడవ ఇంప్రూవింగ్ నేషన్స్ కాబోతుంది. ఇంత అయినా కూడా హెల్త్ కేర్ సరిగా లేదు అనే ఒక అపవాదుని భారతదేశం మూత అంటే మూట కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. కానీ ఇప్పుడు అలా లేదు. హవెవర్ the landscape of Indian healthcare has undergone a seismic shift. Today, India is recognized globally for its world-class medical services, attracting patients from over 147 countries. దాదాపు 147 దేశాల నుంచి పేషెంట్లు ఇండియాకి వస్తున్నారు. అండ్ వరల్డ్ క్లాస్ మెడికల్ సర్వీసెస్ ఇండియాలోనే క్లియర్గా అందుబాటులో ఉంది. దిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ ఎ testament to the relentless efforts of our medical professionals, the strategic vision of our policymakers, and the resilience of our healthcare institutions. దీనికి అంటే అన్ని దేశాల నుంచి భారత్కి వస్తున్నారు ట్రీట్మెంట్ కోసం అంటే ఈ యొక్క
విజయం మామూలు విజయం కాదు ఇది. అండ్ ఈ విజయం ఒక రోజులో వచ్చింది కాదు. చాలామంది రీసెర్చ్ చేసిన వాళ్ళు కానీ, మెడికల్ ప్రొఫెషనల్స్ కానీ, సో విజన్ రూపొందించిన పాలిసీ మేకర్స్ కానీ వాళ్ళందరూ చాలా రోజులు చాలా ఏళ్ళు కష్టపడితే కానీ ఇండియాకు ఈ స్టేటస్ అనేది రాలేదు. అండ్ హీల్ ఇన్ ఇండియా ఏ గ్లోబల్ కేర్ హబ్ ద షిఫ్ట్ ఫ్రమ్ మెడికల్ టూరిజం టు బీయింగ్ ఏ ప్రిఫర్డ్ మెడికల్ డెస్టినేషన్ has had a significant ఎకనామిక్ ఇంప్లికేషన్స్. అయితే ఇండియా ఒక మెడికల్ డెస్టినేషన్, మీకు ఏదైనా ఉంటే వచ్చి ఇండియాలో నయం చేసుకోండి అనేది కాస్త వాళ్ళు ఆ, ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేస్తున్నారు. దీని వెనకాల ఎకనామిక్ పరంగా చాలా ఇంప్లికేషన్స్ ఉన్నాయి. So, according to the recent studies, India saves billions in foreign exchange annually as a fewer Indians need to travel abroad for medical treatments. కేవలం కొద్ది మంది భారతీయులు మాత్రమే విదేశాలకు వెళ్తున్నారు, ఎక్కువ మంది ఇండియాలోనే ఉంటున్నారు అనమాట. సో దీనివల్ల ఫారెన్ ఎక్స్చేంజ్ చాలా చాలా బిలియన్స్లో ఇండియాకు సేవ్ అవుతోంది. ద కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ ఇండియా ఈజ్ సిగ్నిఫికెంట్లీ లోయర్ దాన్ the western countries with the same if not better quality of కేర్. అంటే మనకు వెస్టర్న్ కంట్రీస్లో ఇప్పుడు ఎవరైతే ఇండియాలో ట్రీట్మెంట్ బాగాలేదు, అక్కడ అమెరికా లాంటి కంట్రీస్లో వెస్టర్న్ కంట్రీస్లో బాగుంటుంది అని అనుకుంటున్నారో వాళ్ళకు ఒక విషయం ఏంటంటే అక్కడ ఎంతైతే ఖర్చు అవుతుందో దానికంటే తక్కువే ఇండియాలో ఖర్చు అవుతుంది. పాయింట్ 1. పాయింట్ 2, క్వాలిటీ కూడా అక్కడ ఎంతైతే చేస్తున్నారో అంతే సమానంగా ఇండియాలో కూడా చేస్తున్నారు. సో దిస్ హ్యాస్ నాట్ ఓన్లీ హెల్ప్డ్ ఇన్ రిటైనింగ్ వాల్యుబుల్ ఫారెన్ ఎక్స్చేంజ్ బట్ హ్యాస్ ఆల్సో పొజిషన్డ్ ఇండియా యాజ్ అ కాస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ కేర్ డెస్టినేషన్. సో కాస్ట్ ఎఫెక్టివ్ అంటే హెల్త్ బాగా చూడడం వేరు, సో అమౌంట్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మధ్యతరగతి వాళ్ళు కూడా ఇండియాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేపించుకోవాలి. సో అలా కాస్ట్ ఎఫెక్టివ్ ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యమైన కాస్ట్ చేస్తూ హెల్త్ కేర్ పరంగా పర్ఫెక్ట్గా ఇండియా తయారవుతోంది. మోర్ ఓవర్ ద ఇన్ఫ్లో ఆఫ్ ఇంటర్నేషనల్ పేషెంట్స్ కంట్రిబ్యూట్ టు ద ఎకానమీ, క్రియేటింగ్ జాబ్స్ అండ్ fosters growth in related sectors such as hospitality, transportation, pharmaceuticals. The influx of medical tourists is estimated to generate revenue of over $9 billion annually. అండ్ ఎవరైతే ఇంటర్నేషనల్గా అంటే ఇండియా దాటి వేరే కంట్రీస్ నుంచి ఇండియాకు ఈ రోగాలు సంబంధించి ఇండియాకు వస్తారో వాళ్ళ గురించి ఇండియాకు ఎకానమీ పరంగా చాలా ప్లస్ అవుతుంది. అండ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చారనుకోండి, క్యాబ్స్ బుక్ చేసుకుంటారు లేదా ఆటో ఏర్పాటు చేసుకుంటారు, అసలు ట్రాన్స్పోర్టేషన్ కానీ హాస్పిటాలిటీ కానీ అండ్ ఫార్మాసిటికల్స్ ఏవైతే ఏంటంటే వాళ్ళు మెడిసిన్స్ కొనుక్కోవాలి కదా, ఆ మెడిసిన్స్కి సంబంధించిన వ్యాపారం కానీ, సో ఇలా ఇండియాకు చాలా చాలా అంటే ఎకానమీ పరంగా హెల్ప్ అవుతున్నారు. అండ్ ఫర్దర్ బూస్టింగ్ ద నేషన్స్ ఎకానమీ కూడా చాలా వరకు బూస్ట్ అవుతుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ క్లారియన్ కాల్ ఆఫ్ హీల్ ఇన్ ఇండియా ఈజ్ మోర్ దాన్ ఏ స్లోగన్. ఎస్, ఇట్ ఈస్ ట్రూ, మోర్ దాన్ ఏ స్లోగన్. అంటే ఒక చిన్న పిలుపు ఇవ్వడం కంటే కూడా చాలా చాలా ఎక్కువ, ఎందుకంటే ఇది చాలా వ్యాపించింది. ఎంత వ్యాపించకపోతే దాదాపు 147 కంట్రీస్ నుంచి పేషెంట్స్ ఇండియాకు వస్తారు. ఇట్ ఈస్ ఏ విజన్ ఫర్ పొజిషనింగ్ ఇండియా యాజ్ ఎ గ్లోబల్ హెల్త్ కేర్ లీడర్. మనకు ప్రపంచవ్యాప్తంగా హెల్త్ కేర్ లీడర్గా ఇండియా ప్రజెంట్ ఉంది అంటే ఆ స్లోగన్ అనుకున్న దానికంటే ఎక్కువగా రీచ్ అయింది. With a concerted effort, India has made significant strides in medical tourism, though there is a still room for growth when compared to our neighboring countries. అయితే మనం ఇంత సాధించినప్పటికీ కూడా ఇంకా ఇంప్రూవ్ కావడానికి కొంత అవకాశం ఉంది. అవర్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ హాస్పిటల్స్, skilled medical professionals and cost effective treatments have made India a preferred డెస్టినేషన్. అంటే మెడికల్ పరంగా చాలా 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 అత్యంత పర్ఫెక్ట్నెస్ ఉన్న డాక్టర్స్, అంటే వాళ్ళని ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నిష్ణాతులు అంటారు. అంటే వాళ్ళకు ఇంకా ఒక పేషెంట్ వచ్చి ఉన్నట్టు అంటే వాళ్ళకి ఈజీగా వాళ్ళు మెడిసిన్ చెప్పేస్తారు అనమాట. చాలా స్కిల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ అండ్
కాస్ట్ ఎఫెక్టివ్ అంటే ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యమైన కాస్ట్ అనమాట. సో ఈ రెండు కూడా మెడికల్ టూరిస్టులు ఎవరైతే ఉంటారో అంటే వేరే దేశాల నుంచి ఇండియాకు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు చాలా ప్రిఫర్డ్ అయిపోయింది. అంటే వెళ్తే ఇండియాకే వెళ్ళాలి అనే ఆలోచన అయిపోయింది. ఇది పేషెంట్స్ ఫ్రమ్ అక్రాస్ ద గ్లోబ్ come to India for a wide range of treatments from complex cardiac surgeries to advanced oncology. అయితే పేషెంట్స్ అక్రాస్ ద గ్లోబ్ ఇంటర్నేషనల్గా ఇండియాకి ఎందుకెందుకు వస్తున్నారు అంటే చాలా చాలా విషయాల మీద వస్తున్నారు ట్రీట్మెంట్స్ కోసం అని చెప్పి. కాంప్లెక్స్ కార్డియాక్ అంటే మనకు గుండెకి సంబంధించిన ఇబ్బందులు. సో అవి కార్డియాక్ సర్జరీస్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ ఆంకాలజీ అంటే క్యాన్సర్ అన్నమాట. క్యాన్సర్ స్టడీ ఆఫ్ క్యాన్సర్ని ఆంకాలజీ అంటారు. సో అంటే క్యాన్సర్ స్టేజ్ 4th స్టేజ్ కానీ 3rd స్టేజ్ కానీ అలాంటి సిచ్యువేషన్‌లో పూర్తిగా ఆశలు వదిలేసుకోండి. ఇంకొద్ది రోజులే ఆ వ్యక్తి అని అంటుంటారు మామూలుగా. అయితే అలాంటి గూడా మనకు ఈ ఆహ్, నందమూరి బాలకృష్ణ గారిది ఒక హాస్పిటల్ ఉంది. మన మన హైదరాబాద్‌లోనే. సో అందరికి తెలిసే ఉంటుంది. బసవతారకం క్యాన్సర్ రీసెర్చ్ హాస్పిటల్. సో అందులో చాలా ఉంది. నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు సేవ్ అయ్యారు. క్యాన్సర్ వచ్చి హ్యాపీగా ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తున్న వాళ్ళు ఇద్దరున్నారు. సో క్యాన్సర్ పరంగా మనం విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అలా ప్రతి ఒక్క సర్జరీకు ఇండియా అన్నది ఒక సెంటర్ పాయింట్‌గా ఒక కేంద్రంగా మారిందనమాట. సో ఇండియాస్ హెల్త్ కేర్ సిస్టమ్ హ్యాస్ ఎమర్జ్డ్ యాస్ ఎ బెకాన్ ఆఫ్ హోప్ అండ్ ఎక్సలెన్స్. దిస్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ట్రీటింగ్ ఎయిల్మెంట్స్. ఇట్ ఈస్ అబౌట్ ప్రొవైడింగ్ holistic care that address the physical, emotional, psychological needs of patients. అయితే ఒక వైద్యం అందించడం అనేది కేవలం మందు ఇచ్చి మాత్రమే నయం చేయలేం. వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి. వాళ్ళ యొక్క సమస్యల్ని ప్రేమగా తెలుసుకోవాలి. వాళ్ళకి ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా అండ్ సైకలాజికల్‌గా వాళ్ళకు సపోర్ట్ ఇవ్వగలగాలి. అప్పుడే ఆ వ్యక్తి అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్‌గా కోలుకుంటాడనమాట. సో అవర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఆర్ నాట్ మియర్లీ డాక్టర్స్ ఆర్ నర్సెస్. దే ఆర్ హీలర్స్ హూ ఎంబాడీ కంపాషన్, డెడికేషన్ అండ్ రిలెంట్‌లెస్ పర్స్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్. అయితే మన దేశంలో ఉన్న హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం డాక్టర్లు, నర్సుల వేషాలు మాత్రమే కాదు. వాళ్ళు మైండ్ పరంగా ఒక చాలా పాజిటివ్‌గా మారడం కానీ, అండ్ వాళ్ళు ఒక పని మీద పూర్తిగా ఏకాగ్రతతో చేయడం కానీ, అండ్ వాళ్ళు చేసే వర్క్‌ని పర్ఫెక్ట్‌గా, ఎక్సలెంట్‌గా చేయడం కానీ, ఈ విషయాల్లో కూడా వాళ్ళు దే ఆర్ పర్ఫెక్ట్. ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. అయితే ఈ విషయాల్లో ఛాలెంజ్ ఏంటి? ఆపర్చునిటీ ఏంటి? ఛాలెంజ్ అంటే మనకు ఎదురయ్యే ఒక సవాలనమాట. ఆపర్చునిటీ అంటే అవకాశం. సో వైల్ వి సెలబ్రేట్ అవర్ అచీవ్‌మెంట్స్, వి మస్ట్ ఆల్సో అక్నాలెడ్జ్ ద ఛాలెంజెస్ దట్ లై అహెడ్. అయితే ముందు ఉన్న సవాళ్ళు గూడా మనము ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఇండియా కంటిన్యూస్ టు ఇంపోర్ట్ ఏ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ఇట్స్ మెడికల్ డివైసెస్ విచ్ యాడ్స్ టు ద కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అండ్ ఇంపాక్ట్స్ అవర్ సెల్ఫ్ రిలయన్స్. అయితే మనము వేరే దేశాల నుంచి పేషెంట్స్‌ని రప్పించుకుంటున్నాం కానీ, అయితే ఇండియాలో ఉన్న హెల్త్ కేర్ ఇంప్రూవ్ అవ్వడానికి మెయిన్ ఏంటి? డాక్టర్లు. వాళ్ళు మాత్రమే కాకుండా వాళ్ళు యూజ్ చేసే కొన్ని కొన్ని మెడికల్ డివైజెస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ చెక్ చేయాలి. బీపీ మిషన్ పెడతారు. నెక్స్ట్ షుగర్ చెక్ చేయాలి. షుగర్ మిషన్ ఉంటది. అండ్ హార్ట్ బీట్ చెక్ చేయాలి. సో స్టెతోస్కోప్ ఉంటది. ఇలాంటి మెడికల్ డివైస్ ఏవైతే ఉంటాయో అవి ఇండియాలో తయారు అవ్వట్లేదు. మనము వేరే దేశాల నుంచి మనం వాటిని ఇండియాకు రప్పించుకుంటున్నాం. ఇది మన సెల్ఫ్ రిలయన్స్ మీద, మన మీద మనకున్న నమ్మకం మీద కొంత ఇంపాక్ట్ కలగజేస్తుంది. అవే మనకి ఇండియాలో తయారై ఉంటే మనకు ఆ ఖర్చు కూడా మిగిలేది. అండ్ ఇండియా ఇంకా సూపర్ పవర్‌గా ముందుకెళ్ళేది. అకార్డింగ్ టు ఎ స్టడీ బై ద ఇండియన్ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ (IBEF), ఇండియా ఇంపోర్టెడ్ మెడికల్ డివైజెస్ వర్త్ నియర్లీ $6.24 బిలియన్ ఇన్ 21, 22 ఒక 2021, 22 సంవత్సరంలో మాత్రమే దాదాపు $6 బిలియన్ ఇండియా ఇంపోర్ట్ చేసుకుంది. అంత డివైజెస్ వర్త్ మెడికల్ డివైజెస్‌ని. సో ఇండియా ఇంపోర్ట్ చేసుకుంది వేరే కంట్రీస్ నుంచి. హౌఎవర్ ద మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ఈస్ గెయినింగ్ మొమెంటమ్ విత్ ఇంక్రీజింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇన్ ద డొమెస్టిక్ ప్రొడక్షన్ ఆఫ్ మెడికల్ డివైజెస్. అయితే మెడికల్ డివైజెస్ పరంగా లోకల్‌గానే కొంత ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఈ యొక్క మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్‌లో భాగంగా. అండ్ దానికి సంబంధించిన పెట్టుబడులు కూడా ఈ
కాస్త కాస్త పెరుగుతున్నాయి. సో ఇది ఇప్పుడిప్పుడే ఇట్ ఈస్ గెయినింగ్ మొమెంటం. దాని యొక్క ఎనర్జీ అనేది ఇప్పుడిప్పుడే ఇంక్రీజ్ అవుతోంది. దిస్ షిఫ్ట్ నాట్ ఓన్లీ ఎయిమ్స్ టు రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ ఇంపోర్ట్స్ బట్ ఆల్సో టు ఎన్హాన్స్ ద అఫోర్డబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ ఆఫ్ మెడికల్ కేర్. అయితే ఈ యొక్క షిఫ్ట్ అన్నది కేవలం మనము వేరే వాళ్ళ మీద ఆధారపడకపోవడం మాత్రమే కాకుండా మన యొక్క అఫోర్డబిలిటీ కానీ, యాక్సెసిబిలిటీ కానీ మన పెంచుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టె ఒక ఒక ప్రే ఒక ఒక పేషెంట్‌కి వెంటనే ఒక మెడికల్ డివైస్ అవసరం ఉంది. మనము వేరే దేశం నుంచి తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఉంటే, ఈలోపు ఆ వ్యక్తికి ఏదైనా అయ్యే అవకాశం ఉంది. సో, ఇలాంటప్పుడు ఏం చేస్తారు అంటే, ఇండియాలోనే ఆ మెడికల్ డివైస్ ఇండియాలోనే తయారయింది అనుకోండి. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిన వెంటనే మనకు అది అఫోర్డబుల్‌గా అంటే మనకు ఇండియాలో తయారైతే ఎటువంటి టాక్స్ ఉండవు కాబట్టి కాస్త అమౌంట్ తక్కువే ఉంటుంది. అదొకటి. నెక్స్ట్ యాక్సెసిబిలిటీ మనకు ఈజీగా అందుబాటులో ఉంటుంది. అండ్ మూడోది మనం వేరే కంట్రీస్ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇది 3 పాయింట్స్ అనమాట. ద జర్నీ టువర్డ్స్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ హెల్త్ కేర్ ఈస్ ఆన్‌గోయింగ్. అంటే మన మీద మనకు గ్రిప్ రావడానికి ఇంకా సమయం పడతది. ఆ జర్నీలో మనము అడుగులు ముందుకు వేస్తూనే ఉన్నాం. అండ్ అండ్ ద ప్రోగ్రెస్ వి హావ్ మేడ్ ఈస్ ఎ టెస్టామెంట్ టు అవర్ కలెక్టివ్ రెసిలియన్స్ అండ్ ఇన్నోవేషన్. అయితే మనము ఎంత ఇన్నోవేటివ్‌గా ఆలోచిస్తున్నామో మనకి ఇక్కడ తెలుస్తుంది. సో, ఆ విషయం మీద మనకి ఈ ప్రోగ్రెస్ అన్నది అర్థమవుతుంది. ఓకే. Fine. So the burgeoning medical device industry in India is a symbol of our growing capability to produce high quality, affordable healthcare solutions. మనకు ఇండియాలో బర్గోనింగ్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీ ఉంది. సో వాళ్ళ ఇదొక సింబల్ అన్నమాట ఇండియాకి సంబంధించి. వీళ్ళు ముఖ్యంగా హై క్వాలిటీగా, అఫోర్డబుల్‌గా అందరికీ అనుకూలంగా అండ్ చాలా మంచి క్వాలిటీతో హెల్త్ కేర్ సొల్యూషన్స్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. దిస్ ప్రోగ్రెస్ ఈస్ a clarion call to our young innovators and entrepreneurs to step into the healthcare arena అండ్ డ్రైవ్ ఫర్దర్ అడ్వాన్స్మెంట్స్. అంటే ఇదొక మంచి ఆపర్చునిటీ. హెల్త్ కేర్‌లో అలా అడుగుపెట్టి మనము డివైజెస్‌ని గనుక మనము రెడీ చేసే వ్యాపారాన్ని గనుక స్టార్ట్ చేస్తే సో, చాలా మంచిగా మనకు ఫ్యూచర్ ఉంటుంది. యాస్ వి లుక్ టు ద ఫ్యూచర్ ఇట్ ఈస్ ఇంపరేటివ్ టు ఇన్‌స్పైర్ ఇండియన్ యూత్ టు కన్సిడర్ కెరీర్స్ ఇన్ హెల్త్ కేర్. సో, చెప్పడం జరిగింది కదా! హెల్త్ కేర్‌లో కెరీర్స్‌ని ఎంచుకుంటే చాలా బాగుంటుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ద హెల్త్ కేర్ సెక్టర్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ మెడికల్ ట్రీట్మెంట్స్, ఇట్ ఈస్ అబౌట్ సర్వీస్ టు హ్యుమానిటీ అండ్ నేషన్ బిల్డింగ్. ఒక పక్క జాతి లో ఉన్న ప్రజలకు సేవ చేయడం మాత్రమే కాకుండా అండ్ నేషన్ కూడా మనం కట్టే ట్యాక్స్‌ల వల్ల ఇండియన్ ఎకానమీని కూడా మనము ఇంప్రూవ్ చేస్తూ ఉన్నట్లు అవుతుంది. అంటే కేవలం హెల్త్ కేర్ అంటే కేవలం మెడికల్ ట్రీట్మెంట్స్ మాత్రమే కాకుండా ఒక పక్క ప్రజలకు సేవ అండ్ దేశానికి ఆర్థికంగా మనము సహాయం చేసిన వాళ్ళు అవుతాం. అండ్ ద పర్పస్ ఆఫ్ హెల్త్ కేర్ ఈజ్ యూనివర్సల్, ట్రాన్సెండింగ్ బౌండరీస్ అండ్ టచింగ్ ద లైఫ్స్ ఇన్ ప్రొఫౌండ్ వేస్. అయితే ఈ యొక్క ఇది హెల్త్ కేర్ పర్పస్ అనేది యూనివర్సల్. ప్రపంచంలో ఏ మారుమూల ఎవరికి ఏదైనా ఇబ్బంది అయినా సరే, ఎందుకంటే ప్రాణం విలువ వెల కట్టలేం. ప్రాణానికి విలువ వెల కట్టలేం. ఏదైనా సరే ఇబ్బంది వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మన ప్రపంచంలో నలుమూలల నుంచి కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇది యూనివర్సల్ అన్నారు. అండ్ ట్రాన్సెండింగ్ బౌండరీస్ టచింగ్ ద లివ్స్ ఆఫ్ ప్రొఫౌండ్ వేస్. బై చూసింగ్ కెరియర్ ఇన్ హెల్త్ కేర్ యంగ్ ఇండియన్స్ కెన్ కాంట్రిబ్యూట్ టు ద నేషన్స్ గ్రోత్ అండ్ మేక్ ఎ మీనింగ్ఫుల్ డిఫరెన్సెస్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ మిలియన్స్ అక్రాస్ ద వరల్డ్. ఇందాక చెప్పినట్టుగా ఎవరైతే యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క ప్రొఫెషన్ని చూస్ చేసుకుంటే వాళ్ళు దేశ ఆర్థిక అభివృద్ధిని మాత్రమే వాళ్ళు తోడ్పాటు అందించడమే కాకుండా అండ్ ప్రజల జీవితాల్లో కూడా ఒక మంచి మార్పుని వాళ్ళు అబ్జర్వ్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ద యూత్ ఆఫ్ ఇండియా హోల్డ్స్ ద కీస్ టు అవర్ ఫ్యూచర్. దేర్ ఎనర్జీ, క్రియేటివిటీ, ప్యాషన్ ఆర్ ఎసెన్షియల్ ఇన్ డ్రైవింగ్ ద నెక్స్ట్ వేవ్ ఆఫ్ ఇన్నోవేషన్స్ ఇన్ ద హెల్త్ కేర్. మన భారతదేశంలో ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయో హెల్త్ కేర్ పరంగా అవన్నీ కూడా
ప్రెజెంట్ భారతీయ యువత చేతుల్లోనే ఉంది అని చెప్తున్నారు. అంటే వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలు కానీ, వాళ్ళకున్న కొత్తగా ఆలోచించే విధానం కానీ, వాళ్ళకున్న ఇష్టం కానీ, ఇవన్నీ కూడా ఈ హెల్త్ కేర్‌లో కనుక పెడితే ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. బై ఎంబ్రాసింగ్ కెరియర్స్ ఇన్ ది సెక్టర్, దే కెన్ ప్లే ఎ పైవటల్ రోల్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇంటూ వన్ దట్ ఈస్ నాట్ ఓన్లీ సెల్ఫ్ రిలయంట్ బట్ ఆల్సో ఏ గ్లోబల్ లీడర్. ప్రపంచంలోనే అతి పెద్ద ఆ, వ్యక్తిగా ఇండియా నిలబడాలి అంటే హెల్త్ కేర్ పరంగా ఈ యూత్ అన్న వాళ్ళు అడుగు ముందుకు వేసి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ హెల్త్ కేర్ ఆఫర్స్ ఎ యూనిక్ ఆపర్చునిటీ టు బ్లెండ్ సైన్స్, టెక్నాలజీ అండ్ కంపాషన్ టు క్రియేట్ ఏ లాస్టింగ్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ. అంటే ఇది ఒక యూనిక్ ఆపర్చునిటీ అండి. హెల్త్ కేర్ పరంగా మనం ఏదైనా ఒక మందు ఇచ్చాము అంటే ఆ మందు గనక వాళ్ళకు కరెక్ట్‌గా వాళ్ళకు ఆ మందు పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయ్యి ఆహ్, ఆ వ్యాధి గనుక పూర్తిగా లేదు అంటే ద చాలా కాలం పాటు గుర్తుపెట్టుకుంటారు ఆ మందు ఇచ్చిన వ్యక్తిని. సో, అలా ఉంటుంది. సెలబ్రేటింగ్ ఇండిపెండెన్స్ విత్ ఏ విజన్. యాస్ వి సెలబ్రేట్ ఇండియాస్ ఇండిపెండెన్స్ డే, లెట్ us టేక్ ప్రైడ్ అండ్ ఇన్ ద స్ట్రైడ్స్ వి హావ్ మేడ్ ఇన్ హెల్త్ కేర్. అంటే హెల్త్ కేర్ పరంగా మనం సాధించిన విజయాల గురించి మనము తల ఎత్తుకోవాల్సిన అవసరం ప్రెజెంట్ ఉంది అని చెప్తున్నారు. ఫ్రమ్ బీయింగ్ ఎ నేషన్ డిపెండెంట్ ఆన్ ద వెస్ట్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్స్ టు బికమింగ్ ఎ గ్లోబల్ హెల్త్ కేర్ డెస్టినేషన్, అవర్ జర్నీ ఈజ్ నథింగ్ షార్ట్ ఆఫ్ రిమార్కబుల్. అండ్ రిమార్కబుల్ అనే పదానికి మనం ఎంత మాత్రము తక్కువ కాదు. సో వీఆర్ జస్ట్ రిమార్కబుల్. అంటే మనం ఒకరి మీద ఆధారపడే స్థాయి నుంచి మనం మీదే ఒకరు ఆధారపడే స్థాయికి మనం చేరుకోవడం జరిగింది. అండ్ గ్లోబల్ పరంగా హెల్త్ కేర్ డెస్టినేషన్గా ప్రజెంట్ ఇండియా ఉంది అంటే మనం చేసుకున్న ఒక మన కష్టమే మనకు ఇలా కాపాడింది. లెట్ us కంటిన్యూ టు బిల్డ్ ఆన్ దిస్ ఫౌండేషన్ స్ట్రైవింగ్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ హెల్త్ కేర్. దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలి. అండ్ మనము వైద్యపరంగా ఎక్సలెన్స్‌ని సాధించాలి. అండ్ మన మీద మనకు నమ్మకం అనేది ఉండాలి. అండ్ ద జర్నీ ఫ్రమ్ డిపెండెన్స్ టు ఇండిపెండెన్స్ ఇన్ హెల్త్ కేర్ ఈజ్ ఏ మైక్రోకాస్మ్ ఆఫ్ ఇండియాస్ బార్డర్ పాత్ టు సెల్ఫ్ రిలయన్స్ అండ్ ఎక్సలెన్స్. ఇట్ ఎంబాడీస్ ద స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్, రెసిలియన్స్ అండ్ సర్వీస్ దట్ డిఫైన్స్ అవర్ నేషన్. సో ఈ యొక్క మనకు ఇన్నోవేషన్ స్పిరిట్ ఏదైతే ఉంటుందో అది మన నేషన్‌ని డిసైడ్ చేస్తుంది. అండ్ సర్వీస్, మనం వచ్చే వాళ్ళకి ఎలా సర్వీస్ చేస్తున్నాము, కసురుకుంటున్నామా లేదా సంథింగ్ వాళ్ళని కోపపడుతున్నామా, వాళ్ళతో ప్రేమగా ఉంటున్నామా అనేది మన నేషన్ని డిఫైన్ చేస్తుంది. ఇన్ ది స్పిరిట్ ఆఫ్ ఇండిపెండెన్స్ అండ్ ప్రోగ్రెస్, లెట్ us కమిట్ టు ఎ ఫ్యూచర్ వేర్ ఇండియా ఈజ్ నాట్ జస్ట్ ఏ హీలర్ ఫర్ ఇట్స్ పీపుల్ బట్ ఫర్ ద వరల్డ్. అయితే కేవలం ఇండియా అనేది కేవలం వాళ్ళ కోసమే కాదు, కేవలం ఇండియాలో ఉన్న వ్యక్తులు కేవలం ఇండియన్స్ కోసమే కాదు, ప్రపంచం కోసం అనేది ఒకటి క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ లెట్ us స్ట్రైవ్ ఫర్ హెల్త్ కేర్ సిస్టమ్ దట్ ఈస్ ఇన్క్లూజివ్, ఇన్నోవేటివ్ అండ్ ఇన్స్పైరింగ్. మనము ఒక హెల్త్ కేర్ని మనం ఇంకా ఒక గొప్ప హెల్త్ కేర్ సిస్టమ్ని మనము అమలు చేయాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగా ఇన్క్లూజివ్, ఇన్నోవేటివ్ అండ్ ఇన్స్పైరింగ్. ఇన్క్లూజివ్ అంటే ఎక్కువ మందిని కలుపుకోవడం. ఎందుకంటే ఇలాంటి ఒక గొప్ప అంటే ప్రపంచంలోనే గ్లోబల్ లీడర్గా ఇండియా ఎదగాలి అంటే అది ఒకరి చేతుల్లో కాదు, చాలా మంది అడుగులు ముందుకేయాలి. సో ఇంక్లూజివ్, ఇన్నోవేటివ్, కొత్తగా ఆలోచించాలి, పక్కన దేశం కంటే చాలా కొత్తగా ఆలోచించాలి. మూడవది ఇన్స్పైరింగ్, అంటే వేరే కంట్రీస్ వాళ్ళకు చాలా గొప్పగా, అంటే వాళ్ళు కూడా మన పాలసీస్ని వాళ్ళు ఫాలో అయ్యే విధంగా మనం వాళ్ళు ఇన్స్పైరింగ్గా ఉండాలి. టుగెదర్ వీ కెన్ బిల్డ్ ఏ హెల్త్ కేర్ సిస్టమ్ దట్ ఈస్ ఎ సోర్స్ ఆఫ్ ప్రైడ్ ఫర్ ఎవ్రీ ఇండియన్ అండ్ ఏ బికాన్ ఆఫ్ హోప్ ఫర్ ద వరల్డ్. జై హింద్. అయితే ఈ యొక్క హెల్త్ కేర్ సిస్టమ్ మనకు ఒక సోర్స్ ఆఫ్ ప్రైడ్, మనము ఒక తల ఎత్తుకొని నిలబడగలిగే ఒక ప్రైడ్ మూమెంట్ అనమాట ఇది ప్రతి ఒక్క భారతీయుడికి. అండ్ ఇది ఇలాగే కొనసాగాలి. అండ్ ఈ యొక్క హెల్త్ కేర్ పరంగా ఆ, ఎటువంటి సమస్యలు రాకూడదు ప్రజలకు, బట్ వచ్చినా సరే ఇండియాలోనే వాళ్ళు వాళ్ళ సమస్యల్ని పోగొట్టుకొని హ్యాపీగా జీవనం కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.